3 వీక్స్ క్రితం ఇక్కడ కలిసాం. ఆ రోజున కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. సినిమా చాలా బాగా వచ్చిందని. కానీ సినిమా అయిపోయింది, నాన్నతో రుణం తీరిపోయిందా అని బాధగా ఉన్నాను. ఇవాళ కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే సినిమా చాలా పెద్ద సక్సెస్ అయింది. కానీ బాధ, నాన్న లేరు ఈ సక్సెస్ని చూడటానికి, మాతో పంచుకోవటానికి. నాన్న కానీ అమ్మ కానీ ఇద్దరు లేరని ఫ్యామిలీ అందరిలో ఒక మిక్స్డ్ ఫీలింగ్స్. అందరికీ ఒక నిజంగా ఈ సక్సెస్ని కంప్లీట్గా ఎంజాయ్ చేయలేకపోతున్నాం. ఫెయిల్యూర్స్ అనేవి, సక్సెస్ అనేవి వస్తూనే ఉంటాయి. కథ విన్నాం, అందరం విన్నాం, బాగుంది అనుకున్నాం. కొంచెం కాంప్లికేటెడ్ స్టోరీ అనుకున్నాం. కాంప్లికేటెడ్ స్టోరీ ఇది. అది అందరికీ ఇంత కాంప్లికేటెడ్ స్టోరీ అయినా, ఇంత ఇటువంటి స్టోరీ అని కూడా అందరికీ అర్థమయ్యేటట్టు, ఒక చిన్న పిల్లోడికి కూడా అర్థమయ్యేటట్టు ప్రయత్నించండి. అది ప్రయత్నిస్తే ఇది చాలా పెద్ద సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని నాన్నప్పుడు నాకు బాగా ధైర్యం చెప్పారు. ఆయన చెప్పిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 6 months దాని మీద వర్క్ చేసి అది ఎంత సింప్లిఫై చేయాలి అనేది బాగా ట్రై చేసాం. నాన్న కూడా ఒక 4-5 సార్లు విన్నారు ఈ కథ. విని ఇప్పుడు కొంచెం సింపుల్గా ఉంది, చాలా బాగుంది, చాలా ఈజీగా ఉంది, దీంట్లో కొంచెం కామెడీ యాడ్ చేయండి. తాత మనవడు అంటే కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళ తాతకి మనవడికి ఎప్పుడు తెలుగు ప్రేక్షకులకి బాగా ఇష్టం ఆ కాంబినేషన్స్. ఎప్పుడు బిగినింగ్ నుంచి చూసుకో, అది బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు. అది ఆ సీన్స్ బాగా చూసుకో అని చెప్పారు. దాని తర్వాతే ఆ తాగుడు సీన్ కానీ అన్ని తర్వాత వచ్చినాయి అటువంటి సీన్స్. కానీ అందరూ నేనేదో నాన్నకు ఒక పెద్ద గొప్ప కానుక ఇచ్చాను ఆయనకి లాస్ట్ ఫిలిం ట్రిబ్యూట్గా అని పేపర్స్లో కానీ రివ్యూస్లో కానీ చాలామంది చెప్పడం, ఫోన్లు చేసి. నేను కాదు, ఆయన కూడా వెళ్ళేటప్పుడు సినిమా అంటే ఇలా తీయాలరా అని చెప్పి నాకు నా కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారు. చైతన్యకి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారు. ఆయన కెరీర్లో ఆయనకు కూడా చాలా బిగ్ హిట్ ఇచ్చారు. ఒక క్లాసికల్ ఫిలిం ఇచ్చారు. సో నాన్నకెప్పుడు, నాన్న వెళ్ళేటప్పుడు కూడా మా అందరికీ ఫ్యామిలీకి ఇదిగో అని చెప్పి ఇంకొక కానుక ఇచ్చి వెళ్ళారు. ఎంత ఆడుతుంది, ఎంత సక్సెస్ అయింది, ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది లేదు. మా అందరికీ తృప్తి ఏంటంటే నాన్న లాస్ట్ ఫిలిం చాలా పెద్ద హిట్ అయింది. పెద్ద హిట్ అవడమే కాదు, ఒక క్లాసికల్ ఫిలిం, ఒక క్లాసిక్, తెలుగు సినిమాల్లో ఇంకొక మైల్ స్టోన్, తెలుగు సినిమాలో ఒక ల్యాండ్ మార్క్ అయింది. నాన్నగారి క్లాసిక్స్ లాగానే నాకు వచ్చిన కొన్ని శివ, గీతాంజలి, అన్నమయ్య లాగా ఇది కూడా ఈ సినిమా మనం తర్వాత చాలామంది డైరెక్టర్స్ నా దగ్గరికి వచ్చారు ఈ మధ్యన. వాళ్ళు ఇట్లా కూడా సినిమా తీయొచ్చు అని మాకు అర్థమైంది ఇప్పుడు. లేకపోతే ఇలాగే ఒక మోస్తో పాటలు, ఫైట్లు ఇదే పెట్టి ఇలాగే తీయాలి. పెద్ద డైరెక్టర్స్, నేను చిన్న డైరెక్టర్స్ కూడా అనట్లేదు, వచ్చి ఇలా తీయాలని చూపించారు. చూస్తే తెలుగు ప్రేక్షకులు చూస్తారు అని మాకు అర్థమవుతుంది. ఫెంటాస్టిక్, హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి వాళ్ళందరూ మాకు కంగ్రాచులేషన్స్ చెప్తాం. చాలా చాలా ఆనందంగా ఉంది. కమల్ హాసన్ గారు 16 ఏళ్ల వయసు, ఆయనకు 16 ఏళ్ళు ఉన్నప్పుడు డాన్స్ అసిస్టెంట్గా, హీరాలాల్ మాస్టర్కి డాన్స్ అసిస్టెంట్గా నాన్న ఫస్ట్ ఫిలింలో జాయిన్ అయ్యారు. నాన్న ఆయన దగ్గర ఆయనలో ఆ షార్ప్నెస్ కానీ అది చూసి దగ్గరికి తీసుకొచ్చి ఇది కాదు నువ్వు చేయాల్సింది, ఇంకా చాలా ఉంది, వాటి మీద కాన్సన్ట్రేట్ చేయి, డాన్స్ అసిస్టెంట్ కాదు అని చెప్పి నాన్న ఆయనకి అడ్వైస్ ఇచ్చారు. అది కమల్ హాసన్ గారు నాకు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. సో ఆ సినిమా త్రూ అవుట్ నాన్న, ఆయనకి ఎందుకో కమల్ హాసన్ గారు అంటే బాగా ఇష్టపడి, నాన్న ఆయన అంటే ఇష్టపడి పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడతాం, అవుట్డోర్లో ఆయన దగ్గర కూర్చోబెట్టి అడ్వైజులు ఇవ్వటం అంతా జరిగిందంట. సో అది ఎప్పుడు ఆయన గుర్తుపెట్టుకుని చెప్తూనే ఉంటారు కమల్ హాసన్ గారు. ఈ సినిమా చూసి రాత్రి ఒక 11 o'clock ఫోన్ చేశారు. నేను పడుకున్నాను, ఎవరి ద్వారానో పట్టుకుని, ఇంటి నెంబర్ పట్టుకుని నన్ను నిద్ర లేపించి ఒక ఆల్మోస్ట్ 11 to 12 o'clock వరకు మాట్లాడారు. మాట్లాడుతూనే ఫోన్లో ఏడుస్తున్నారు, నాన్నని తలుచుకుంటా. అంటే నాన్నకి ఆయనకున్న అనుబంధం ఇది. ఆయనకి ఏయో మెమరీస్ గుర్తొచ్చాయంట ఆయనతో చెప్పి. ఎంత వండర్ఫుల్ ఫిలిం తీశారు, ఎంత గొప్ప ట్రిబ్యూట్ ఇచ్చారు ఆయనకి, ఆయన లాస్ట్ ఫిలిం ఇటువంటిది అవడం అని చెప్పి చాలా చాలా ఎనీథింగ్ ఆ ఫిలిం కోసం నేను ఇంకేమైనా చేయాలన్నా కూడా నాకు చెప్పండి, నేను చేస్తాను వచ్చి అని చెప్పి. మొన్న నైట్ అది సినిమా చూసిన కానీ మహేష్ ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి ఎలా సబ్జెక్ట్ ఎట్లా అనుకున్నావు, ఆ కథ చెప్పినప్పుడు, ఈ కథ చెప్తే అసలు ఇలా తీయగలుగుతారు అని అనుకున్నావు, ఎలా జడ్జ్ చేసావని అతను ఒక పెద్ద ఇది
లేదు మహేష్, విక్రమ్ ఇస్ అ వెరీ గుడ్ డైరెక్టర్, కళ్ళ ముందు కథ చెప్పాడు, తర్వాత ఇంప్రూవైజేషన్స్ చేసుకున్నాం. ఇట్స్ హ్యాట్స్ ఆఫ్. అది మరి ఎలా ఏ జడ్జ్మెంట్తో నువ్వు అది ఒప్పుకున్నావో కానీ మీరు దానికి ఫెంటాస్టిక్ ఫర్ ద ఫ్యామిలీ అని చెప్పి తను కూడా ఒక ½ అన్ అవర్ అని చెప్పి, నేను కూడా విక్రమ్ దగ్గర ఏదో కాదంటున్నాను, నువ్వు కూడా విను నా కోసం అని అడిగితే తప్పకుండా వింటాను మహేష్ అని చెప్పాను. అది ఏదో నేను చైతన్య నా అబ్బాయి అని చెప్పడం కాదు, యాక్చువల్లీ తనది వెరీ డిఫికల్ట్ క్యారెక్టర్. అంటే ఒక ఓపెనింగ్ సీక్వెన్స్లో ఒక హస్బెండ్ గొడవపడి వైఫ్తో ఇదైపోయి యాక్సిడెంట్ అయ్యి దాని తర్వాత ఒక కేర్ ఫ్రీగా ఉండే స్టూడెంటు అక్కడ నుంచి లాస్ట్ ఎండ్కి వచ్చేటప్పుడు మళ్ళీ అవ్వటం, అండ్ వాటికన్నా కష్టమైన క్యారెక్టరు. అంతేకాకుండా వాళ్ళ తాతగారితో చేయాలి ఫస్ట్ టైం, అది తనకి మళ్ళీ నాతో చేయాలి, ఇద్దరం ఉన్నాం అక్కడ ముందు. అది చేయడం అంత ఈజీ కాదు, ఎందుకంటే నేను నాన్నగారితో నేను ఫస్ట్ టైం చేసినప్పుడు నాకు ఆయనకి బయటికి చెప్పుకోలేదు, కానీ నిజంగా సెట్లోకి వెళ్తుంటే కాళ్ళు వణుకుతూ మొదలుపెట్టింది. అంటే అది భయంతో కాదు, ఒక రెస్పెక్ట్, ఒక పెద్ద ఆర్టిస్టు ముందు మన ముందు నుంచున్నారు, అటువంటి ఆయనతో వాడు చాలా చాలా బాగా చేశాడు. ఐ గివ్ ద ఫస్ట్ మార్క్స్ టు చైతన్య. మై సెకండ్ మార్క్స్ ఇస్ టు సమంత సినిమాలో. ఎందుకంటే 6 అడుగులు ఆ అమ్మాయి ఎంత ఉంది కరెక్ట్గా నా ముందు, ప్లస్ ఎన్నో సినిమాలు చేస్తుంది, నేనంటే పెద్ద ఫ్యాను అమ్మాయికి, ఎప్పటి నుంచో సమంత చెప్తూ ఉంటుంది. అండ్ నన్ను ఒక చిన్నపిల్లాడితో ఆడుకున్నట్టు ఆడుకోవటం, ఒక తల్లి అవటం నాకు ఎస్పెషల్లీ నాకు బాగా నచ్చిన సీన్, తను హాస్పిటల్ రూమ్లో తను ఉన్నప్పుడు అప్పటికి తెలిసిపోతుంది తనకి నేను తన కొడుకు అని. నేను వచ్చినగానే చూసుకుని నన్ను చూసి తల్లులు నిజంగా అడుగుతారు కొడుకు వచ్చిన కానీ వాళ్ళ స్కూల్లో ఏం జరిగిందిరా అని, ఇవాళ ఏం చేసావు బిట్టు, బాగుందా, వాళ్ళంతా ఎలా ఉన్నావు బిట్టు అని అడగటం అనేది ఫెంటాస్టిక్గా చేసింది ఆ పాయింట్, చిన్న పాయింట్. అండ్ అలాగే శ్రియ ఆ నత్తి క్యారెక్టర్ నత్తిగా వేసుకుని, ఐ థింక్ శ్రియకి తనకి బెస్ట్ పెర్ఫార్మెన్స్ తన కెరియర్లో ఈ సినిమా. అండ్ 2 1920s ఆ జమీందార్ ఎపిసోడు, దాని తర్వాత ఇప్పుడున్న ఎపిసోడ్కి రెండిట్లో చాలా డాక్టర్గా చేయటమే కాకుండా చాలా చాలా అందంగా ఉంది సినిమాలో. అండ్ మా ఇద్దరి మధ్యన కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అది కేవలం మా ఇద్దరి మధ్యన అనేది కాదు, అది డైరెక్టర్ కాన్సెప్ట్, ఈ హార్ట్ బీట్ కాన్సెప్ట్ అనేది అది కొత్తగా ఎంత ఫ్రెష్గా ఉందో అది. అఖిల్ని ఎలా లాంచ్ చేయాలి నేను ఐ వాజ్ థింకింగ్ దట్ పార్ట్ అయిపోయింది, ఆ బరువు అయిపోయింది నాకు. సో ఇందాకన్నా నాన్న నాకే కాదు, నాకు, చైతన్యకి, అఖిల్కి కూడా ఒక మంచి సినిమా ఇచ్చేసి వెళ్ళిపోయారు. అమితాబ్ బచ్చన్ గారి క్యామియో అనేది మేము తర్వాత అనుకున్నాం, ఎప్పుడో ముందు అనుకున్నది కాదు, ఇంత ముందు చెప్పినట్టే.